హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా పూరీలోకి సింపుల్ అండ్ టేస్టీ ఆలూ కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను రండి. చాలామంది ఆలూ కుర్మా చేయాలంటే ఆలూని ముందుగానే ఉడకబెట్టుకుంటారు. అలా కాకుండా మేము ఇంట్లో రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతాము. ముందుగా ఒక ప్యాన్ని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ని లైట్ గా ఫ్రై చేసుకోండి. ఈ ఆలూ కుర్మాలో ఆనియన్స్ మరి బ్రౌన్ కలర్ అయినా ఎక్కువ ఫ్రై అయినా టేస్ట్ బాగోదు. మీరు తినే కారంని బట్టి పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ క్యారెట్, సన్నగా తరిగిన ఒక పెద్ద సైజ్ బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. పచ్చివే వేసుకోండి, బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 300 ml వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉడికించుకోండి. క్యారెట్, బంగాళదుంప వేసినప్పుడే మీకు నచ్చితే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, బీన్స్ ముక్కలు, ఫ్రోజన్ పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. 10 నిమిషాలతో క్యారెట్ అండ్ ఆలు బాగా ఉడికిపోయాయి. కుర్మా థిక్నెస్ కోసం 2 టీ స్పూన్ల శనగపిండిలో 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఆలు అండ్ క్యారెట్ ని లైట్ గా మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి, మరి పూర్తిగా మ్యాష్ చేసేయకండి. ఆలు వల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ హోటల్ స్టైల్ ఆలూ కుర్మా రెడీ. ఈసారి ఎప్పుడైనా ఇంట్లో పూరీ చేసినప్పుడు నేను చెప్పిన విధంగా పూరీలో కాంబినేషన్ గా ఈ సింపుల్ ఆలూ కుర్మాని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్ గా వస్తుంది. సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేయడమే. చాలా మంది మన ఛానల్లో వచ్చే రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరి రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. ఇలాంటి హెల్దీ అండ్ డెలిషియస్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.